సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని ఈ సినిమా చూశారు. ఈ తరానికి దేశం గురించి, ఈ తరానికి ధర్మం గురించి, ఈ తరానికి దైవం గురించి ఇంత గొప్పగా ఒక మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ మీద చెప్పినప్పుడు ఇది జనంలోకి వెళ్ళాలి. దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం, అది బోయపాటి గారికి, బాలకృష్ణ గారికి చెందింది. దేశము ధర్మము రెండు కళ్ళుగా కలిగినటువంటి భారతీయులందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మంది అభిమానుల మధ్యలో, ఆ థియేటర్ల మధ్యలో ఏడుస్తూ వాళ్ళ ఆనందాన్ని పొంగుతున్నప్పుడు అంత అద్భుతం అనిపించింది అనమాట. చాలా తర్వాత సినిమాని టెంపుల్ ఒక గుడిగా ఊహించిన సినిమా తరించాము అనే శబ్దంతో బయటకు వచ్చిన అఖండ 2. నటిస్తే జరగదు, అణువు తను ఫీల్ అవుతే, అణువు భక్తితో మునిగి తేలితే తప్ప. ఒక తాండవం ఉద్భవం జరిగినప్పుడు దీని లోతెంత, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇది కాదు. ఇది రివ్యూ సినిమా కాదు, రివ్యూ సినిమా. ఇది ఒపీనియన్ సినిమా కాదు, ఎక్స్పీరియన్స్ సినిమా. 3 ఏళ్ళకి ఒక అఖండ చేస్తే, ఇలాంటి సినిమా చేస్తే అంటే బాడీలో ఒక ఎనర్జీ, ఒక జస్ట్ మా టీం అంతా ఒక ప్యూరిఫై అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి, పాఠాలు నేర్చుకోవాలి, పిల్లలు ముఖ్యంగా చూడాలి. మన ధర్మం, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాల గోపాలం.